శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువులో శుక్రవారం మండల కేంద్రంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. మండల కేంద్రంలోని పూలకుంట రోడ్లో గల క్రికెట్ మైదానంలో గురువారం తెల్లవారుజామున కోడిగుడ్లు, ఉప్పు, పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, ముగ్గుల పొడి, బొగ్గుల పొడి తదితర సామగ్రితో ముగ్గులు వేసి ఉంచడంతో దాన్ని చూసిన మండల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పైగా గురువారం అమావాస్య కావడంతో క్షుద్ర పూజలు లాంటివి కలకలం రేపడంతో మండల ప్రజలు తీవ్ర భయాందోళనకు చెందుతున్నారు. శుక్రవారం ఉదయం పిల్లలు క్రికెట్ ఆడుకోవడానికి మైదానంలోకి వెళ్తే ఈ క్షుద్ర పూజల ఆనవాలు కనపడడంతో వెనుదిరిగారు. క్షుద్ర పూజలు చేసిన చోట పూజలు చేసిన వ్యక్తులు పాదరక్షలు కూడా అక్కడే వదిలి వెళ్లడం మరింత భయాందోళనకు గురిచేస్తుంది. మండల కేంద్రంలోని బస్టాండ్ కొడలిలో నిత్యం రద్దీగా ఉండే ఒక మొబైల్ దుకాణం ముందు అక్షింతలు, ఎండుమిరపకాయలు గుర్తు తెలియని వ్యక్తులు పడేసి వెళ్లారు. దీంతో ఒకే రోజు 2 చోట్ల ఇటువంటివి జరగడంతో మండల ప్రజలు ఎప్పుడు జరుగుతుందోననే భయాందోళనలో గురవుతున్నారు. క్రికెట్ ఆడే మైదానంలో క్షుద్ర పూజలు చేయడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్రికెట్ మ్యాచ్ గెలుపు కోసమా లేక క్రీడాకారులపై క్షుద్ర పూజలు చేస్తారా అన్న అనుమానాలతో మండలం మొత్తం చర్చనీయాంశంగా మారింది. మరి ఈ క్షుద్ర పూజలు ఎందుకు చేశారో, ఎవరు చేశారో అనేది తెలియాల్సి ఉంది. నువ్వు అట్లా మాట్లాడతావేమో మేము వీడియో తీసుకుంటామా? ఊరికి అట్లా మాట్లాడండి. మాకు ఇట్లా భయంగా ఉంది, ఇట్లా చేయడం తప్పు కదా, చిన్నపిల్లలు ఉన్నారని చెప్పి మాట్లాడు. Itu keren ya.